నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. జగిత్యాల జిల్లా కొండగట్టులో 40వ గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. పూజ్య గురువు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 25,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో భక్తులు రామనామ సంకీర్తనలతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ, నీరు, పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు వైశాఖ పౌర్ణమి తేదీ వచ్చి మే నెల 1వ తేదీ మేడే. ముందుగా కార్మికులకందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ ఈ భారతదేశం అందరికీ భోజనం పెట్టింది. ఎవరికి వాళ్ళు పని చేసుకుని ఆనందంగా ఉండండి. కానీ దేశానికి అహితం జరిగే విధంగా ఎవరైతే ఎడారి మతాల వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉండకూడదు. నిస్సందేహంగా ఈ దేశం మంచి కోరే ప్రతి ఒక్కరు మా వాళ్ళే. ఈ అంజన రాముడు సేవ చేశాడు, మనం భారతమాత సేవ చేద్దాం. ఇది రామరాజ్యం అంటాం, ఇది రాముడిది మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి రామరాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇదిగో సైన్యం కదిలింది. గిరి ప్రదక్షిణ సైన్యం ఈరోజు ఇప్పటికే 10,000 మంది దర్శనం చేసుకుని ప్రదక్షిణ గెలిపారు. ఇంకొక 10,000 మంది సులభంగా ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మనకి మన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మజ్జిగ, మంచినీళ్లు, అరటిపళ్ళు ఏర్పాటు చేసింది. అలాగే దాంతోపాటు డి సంపత్ గారు కరీంనగర్ నుంచి ఒక 10 బస్సులు ఏర్పాటు చేశారు. దాంతోపాటు అరటిపళ్ళు, మంచిగా అలాగే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంత మంచి ఏర్పాటు చేసిన మన శ్రీనివాస్ గారిని మనం తలుచుకోవాలా. అలాగే గిరి ప్రదక్షిణకి చాలా కష్టపడుతూ ప్రయత్నం చేస్తున్న ఆదిరెడ్డి గారిని తలుచుకోవాల్సిందే. అలాగే మా టీం ఎప్పుడైతే మొట్టమొదటి ప్రారంభం చేశామో అప్పిడి శ్రీనివాస్ అనుకోండి, మల్లేష్ అనుకోండి, ఇంకా చాలా మంది, కాట్నపల్లి అనిల్, ఇంకా చాలా మంది ఉన్నారు, రాజమల్లు, అలాంటి వాళ్ళందరూ, ఆదిరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ మనం తలుచుకుందాం. వీళ్ళందరికీ ఆంజనేయ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అందరు గట్టిగా చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ఒకసారి వినాయకుడు వక్రతుండ, వక్రతుండ, మహాకాయ, మహాకాయ, సూర్యకోటి, సూర్యకోటి, సమప్రభ, సమప్రభ, నిర్విఘ్నం, నిర్విఘ్నం, కురుమే దేవ, కురుమే దేవ, శుభకార్యేషు, శుభకార్యేషు సర్వదా, సర్వదా. బలో విఘ్నేశ్వర భగవానికి. రాముడి శ్లోకం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామచంద్ర భగవానికి శివయ శ్లోకం. ఆంజనేయ స్వామి శివాంశ చెప్పండి, అందరూ చెప్పండి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ ధ్రువాయ మహాదేవాయ నమో నమః. ఇప్పుడు సూర్యుడి శ్లోకం ఆంజనేయ స్వామి గురు. అందరూ గట్టిగా చెప్పండి. జపా కుసుమ సంకాశం నాస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపకరం ప్రణతోస్మి దివాకరం బలో సూర్య భగవానికి. ఇప్పుడు ఆంజనేయ స్వామి శ్లోకం అందరూ గట్టిగా. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. బజరంగ బలి హనుమానికి. అందరూ జాగ్రత్తగా మేము పదే చెప్పే మాట, ఇది ఏ ఒక్కరి పేరు కోసం కాదు, స్పష్టం మన హిందువులుగా ఐక్యంగా కలిసి నడవడానికి మాత్రమే. కలిసి నడుద్దాం, దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం, వచ్చే తరాన్ని కాపాడుకుందాం. గిరి ప్రదక్షిణ వల్ల మీ కష్టాలు తొలగుతాయి, మీ పాపాలు తొలగుతాయి, మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. అంతకన్నా విశేషం ఈ దేశం హిందువులకి మిగులుతుంది. ఎలాగైతే ఆంజనేయ స్వామి
రాముడికి సహకరిస్తూ రాక్షస సంహారం చేశారో అలాగే ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి బలాన్ని చేకూరి రాక్షస సంహారం చేయాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే నిస్సందేహంగా. అలాంటి భారతదేశం రక్షించబడాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్.